ప్రజల గొంతును గుర్తించండి. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి. చట్టబద్ధంగా గుర్తింపుతో హక్కులు తగినంత సమయం లభిస్తాయి. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా. చట్టంలో దీన్ని స్పష్టంగా నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. అంతరంగం అప్పుడే అర్థమైంది. ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాని ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభానాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సింది. అలా ఉండగా అక్కడ అలా జరగలేదు. సాంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నారు.